వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా V5 న్యూస్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు అప్డేట్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా వైరాలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ సీనియర్ నేత కల్వ సుజాత పుట్టినరోజు వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇన్ఛార్జ్ గ్రంథి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వైరా ఆర్టీసీ బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో రోషయ్య కాలం నుంచే కల్వ సుజాత నిరంతర సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. కొద్దిగా సైడ్కి రండి. అరే వాడికి కేక్ మొక్క ఇవ్వండి, అయిపోద్ది. అరే కదులుతున్నారు. చైర్మన్ గారు కార్పొరేషన్ ప్రభుత్వ పరంగా వైశ్యులకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆనాడు రోషయ్య గారి కాలం నుండి ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన సుజాతక్కకి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఆ సందర్భంగా పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుంటున్న నేపథ్యంలో సుజాత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమం నిర్వహించిన ప్రవీణ్ గారికి, మిట్టపల్లి శ్రీరన్న, మిట్టపల్లి నాగన్న, మా కోటేశ్వరరావు, నాలుగు పేరు చెప్పండి, చలపతి గారు, గుండె రవి గారు, భాస్కర్ రావు గారు, బండారి కృష్ణారావు గారు, మైలరావు శ్రీనివాసరావు గారు, రాటిపల్లి శ్రీనివాసరావు గారు, తాటికొండ రాము గారు, అదేవిధంగా నాతో పాటు వచ్చిన పెద్దలు ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, అశోకు, ఇంకా నాతో పాటు వచ్చిన మిత్రులందరికీ కూడా పేర్లను మర్చిపోయి ఉంటే సారి. ఇవ్వని సోదరి వాళ్ళకి సుజాతక్క కష్టపడి ఇంట్లో హాయిగా ఉండాల్సిన పరిస్థితులు పక్కన పెట్టి నిర్మల్ జిల్లా పట్టణంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పోలీసులు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, అధికారులు, కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్టీఓ రత్నకళ్యాణి, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు, క్యాంపు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యా బోధనలో మేలుకు కొరతై ప్రభుత్వ పాఠశాలలో పని చేయుచున్న 2644 మంది ఉపాధ్యాయులకి వృత్తి నైపుణ్య శిక్షణ బోధన ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 4530 మంది విద్యార్థులకి బాలశక్తి మరియు పిఎంసి ప్రోగ్రాం ద్వారా విజ్ఞాన విహార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా పంచాయతీ శాఖ ఆర్థిక సంఘం నిధుల ద్వారా 25-26 సంవత్సరాలకు 7,50,00,000 రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 9,70,00,000
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో డ్రగ్స్ నిర్మూలనపై ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని షాద్నగర్ జోన్ డీసీపీ శిరీష తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని షాద్నగర్ మున్సిపాలిటీ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి డీసీపీ ముఖ్య అతిథిగా హాజరవగా ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ ఉద్యోగం ఎప్పుడూ సవాళ్లతో కూడుకున్నదని, శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి లోపం లేకుండా ముందుండి పనిచేస్తామని డీసీపీ శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణతో పాటు సిఓ విజయ్ కుమార్, డిఐ వెంకటేశ్వర్లు, ఎస్బీఎస్ఐ దేవకి, ఎస్ఐ, ఏఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ షాద్నగర్ ఏసీపీ ఆఫీస్లో షాద్నగర్ జోన్కి సంబంధించిన అందరం కూడా మనస్ఫూర్తిగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నందుకు కొత్తగా వచ్చిన డీసీపీగా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మా ఫోర్స్ అందరికీ కూడా మా మా ఐడియాస్ అని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అందరం కూడా మా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రిపబ్లిక్ డే గురించి, ఇండిపెండెన్స్ డే గురించి, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎట్లా అయితే కొట్లాడి మనకి ఇండిపెండెన్స్ తీసుకొని వచ్చారో, ఎంత సాక్రిఫైసెస్ చేసి మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చారో, మనం అందరం ఇప్పుడు ఆ ఫ్రీడమ్ని స్వేచ్ఛని ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం కూడా ఊరికే తీసుకొని ఎంజాయ్ చేసి ఇక్కడికే ఆపకుండా మనం కూడా కష్టపడాలి, బాగా జాబ్ మంచిగా చేసి ప్రజలందరికీ కూడా సొసైటీకి ఎంతో బాగు చేయాలని చెప్పి మా ఫోర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అందరూ బాగా చేస్తున్నారు ఎప్పటి నుంచో, ఇంకా అలసిపోకుండా కూడా ఇంకా సాక్రిఫైస్ చేస్తూ చాలా టైం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, ఫ్యామిలీ టైం. ఎటు చూసినా మువ్వన్నెల జెండా రెపరెపలతో, జనగణమన గీత నినాదాలతో గణతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణమంతా అత్యంత వైభవంగా జరిగాయి. పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సరిత, డీసీపీ కార్యాలయంలో డీసీపీ లక్ష్మీనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే మున్సిపాలిటీ కార్యాలయం, గ్రంథాలయం, వ్యవసాయ శాఖ, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జెండా ఎగురవేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ పతాక ఆవిష్కరణతో పాటు విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా శాఖల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని మరింత ఘనంగా జరిపారు. నువ్వు అడ్డం నిలబడకి కాకుండా నిలబడతావు. भाई सामने से हटना ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో బట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు ఉన్న దేశాన్ని సమానత్వంగా, స్వేచ్ఛగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందరికీ సమానంగా ఉండాలి అంటే ఒక కట్టుదిట్టమైన రాజ్యాంగాన్ని, ఒక సరళ రాజ్యాంగం, ప్రపంచ దేశాలలో ఉన్న రాజ్యాంగాన్నిటినీ క్రోడీకరించి భారతదేశానికి ఒక గణతంత్ర దినోత్సవం రోజున ఈ రాజ్యాంగం అమలుపరిచింది. కాబట్టి 50 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ జనవరి 26 అనేది
మరి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఓ సుపరిపాలనను అందించినటువంటి గొప్ప దినోత్సవం. మరి మనకు రాజ్యాంగం అన్ని రకాలైనటువంటి హక్కులతో పాటు బాధ్యతలను కూడా మరి ప్రసాదించింది. మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రచించారు, విద్యార్థులు చదరంగంపై పట్టు సాధిస్తే ఏకాగ్రత, పోరాట పటిమ, క్రమశిక్షణ, కొత్తగా ఆలోచించడం వంటి లక్షణాలు పెంపొందుతాయని ఏపీ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ ఏకాగ్ర చెస్ అకాడమీలో రష్యా గ్రాండ్ మాస్టర్ చే నిర్వహించిన చదరంగం పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందించారు. త్వరలో ఏపీలో జాతీయ స్థాయి చదరంగం పోటీలు నిర్వహించేందుకు సన్నాహకాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ అకాడమీలో దీంట్లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంత చిన్న చోట కూడా, అంటే నా ఉద్దేశం చిన్న చోట అంటే పెద్ద పెద్ద వ్యక్తుల సపోర్టు లేకుండా కూడా వీళ్ళు స్వయం సిద్ధితో ఇలాంటి దాన్ని ఇంత కష్టపడి ఇంకా ఎదగడానికి కాకుండా చదువులో ఏకాగ్రత చూపడానికి, తర్వాత విభిన్న కోణాల్లో వాళ్ళు ముందడుగు వేయడానికి, భావితరాలకు చిన్నపిల్లలైనా కానీ మొన్న మీరు అందరూ చూస్తుంటారు ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో కూడా 4 ఏళ్ల కుర్రాళ్ళు కూడా ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టు 70 ఏళ్ళ వాళ్ళతో కాంపిటీషన్ ఇచ్చేసినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను 70 ఏళ్ళ అతను, ఏంటి సార్ హౌ యూ ఆర్ ఫీలింగ్ అంటే, ఐఎమ్ ఫీలింగ్ లైక్ 4 years చైల్డ్. బికాస్ ఎందుకంటే వాళ్ళతో ఆడడం కూడా ఇది మాకు అందుకొరకు మేము ఎప్పుడు ఏంటంటే మేము 70 ఏళ్ళన్నా అది ఫీల్ కాకుండా ఉండడానికి కొరకే ఈ కాంపిటీషన్లో ఈ ఇంటర్నేషనల్. ఈరోజు మనం పిల్లలందరికీ పజిల్స్ కాంపిటీషన్ పెట్టాము. సో ఈ చిన్న పిల్లలందరికీ కూడా ఒక కాంపిటీషన్ అట్మాస్ఫియర్ ఇస్తే, ఈ కాంపిటీషన్ అట్మాస్ఫియర్లో ఏం నేర్చుకుంటారు వాళ్ళంటే ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే, చాలా చూస్తున్నాం ఈరోజు మనం బయట రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. ప్రెషర్ హ్యాండిల్ చేయలేక ఓకే పిల్లలు ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చినా కానీ, ఓకే వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడినా కానీ వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతారు. ఈ ప్రెషర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఎంత కుత్బుల్లాపూర్, బాజ్పల్లి, ప్రణీత్ నగర్లోని ఎస్కేకే బ్లిస్ అపార్ట్మెంట్లో ట్రూత్ వివేకానందం ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో భగవద్గీత ప్రవచనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక గురువు శ్రీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఆధ్యాత్మిక జ్ఞానం భౌతిక జీవితాన్ని వదిలేయడం కాదని, జీవిత సమస్యలను ఆధ్యాత్మిక దృష్టితో ఎదుర్కొంటూ ఆనందంగా జీవించవచ్చని శ్రీ వివేకానంద అన్నారు. గురు పరంపర ద్వారానే ఆత్మజ్ఞానం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహ ప్రాప్తిని కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. ధారణ చేస్తుంది అంటే శ్రవణము, మననము, నిధిధ్యాస. సో వాటి మీద మనం చక్కగా రోజు పొద్దున్నే లేచి విశేషమైన పరిమిళాల మీద వికసిస్తాం. సో ఈసారి శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణువు, జై ప్రజ్ఞాత్రయ. ఇవాళ మనందరం ఇక్కడ కలిసిన దానికి, మేమందరం ఇక్కడ కలియటానికి కారణం ఆ భగవద్గీతా శాస్త్రం యొక్క ఆ విద్వత్తుని, ఆ మహత్తుని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, ఆ గీతా శాస్త్రంలో మానవుడి యొక్క అద్భుతమైన విద్వత్ గురించి విశేషంగా చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు గీతా శాస్త్రంలోని సారభూతమైన అంశాలను తెలుసుకోవాలని, ప్రతి ఒక్కళ్ళు మనందరం ఆ శోకానికి స్వస్తి పలికి ఆనందం బ్రహ్మానంద పారవస్యంలో మునిగి తేలటానికి గీతాశాస్త్రం మాత్రమే ఉపయోగపడుతుందని వ్యక్తిగతంగా అనుభవించిన నేను ఆ గీతాశాస్త్రాన్ని తెలియజెప్పడానికి నా ఈ ప్రయత్నం. గీతాశాస్త్రంలోని ప్రతి శ్లోకము ఒక్కొక్క శోకాన్ని దూరం చేస్తుందని వైదికంగా నేను అనుభవించాను. ఒక శ్లోకం లోపలికి వెళ్తే ఒక శోకం బయటికి వెళ్తుంది. అలా త్రిషట్క సంఘాత స్వరూపమైన భగవద్గీత మహోన్నతమైందని ప్రతి మానవుడు అది అధ్యయనం చేసి దాని అంతరార్థాన్ని తెలుసుకుని అనుష్ఠానాన్ని గావించుకుని మనం ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆ ఉద్దేశంతోనే ఈ గీతా సదస్సు అనేక చోట్ల నిర్వహిస్తూ ఆ క్రమంలో ఇవాళ హైదరాబాద్లో ఇక్కడ
చెర్లపల్లి కేంద్ర కారాగారంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కారాగార సూపరింటెండెంట్ ప్రమోద్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలు, దేశ సమగ్రత, జాతీయ ఐక్యతపై అవగాహన కల్పించేలా ప్రసంగాలు నిర్వహించారు. ఖైదీల పునరావాసం, సంస్కరణల దిశగా కారాగార శాఖ చేపడుతున్న చర్యలను వివరించారు. వేడుకల్లో అధికారులు, సిబ్బంది పాల్గొని దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय రాయగిరిలో విద్యాజ్యోతి హైస్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణతో కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలతో ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించడమే ఈ వేడుకల లక్ష్యమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. कुसुमित ध्रुमदल शोभिने सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं 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 वन्दे అనుకుంటున్నా అదే ఆలోచిస్తున్నా. అరే, అందరూ మన జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది. తిరంగుల జెండా. రంగులు మన మతాలు, కులాలు అని అంటారు, కానీ అరపరపలు ఆడే జెండా వెనుక, ఆ రంగుల వెనుక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తా విను. మన దేశపు జెండా 3 రంగులలో. పచ్చ రంగు తన కష్టాన్ని సాగుగా చేసి, మన చెమటను దారపోసి, మనకెల్లప్పుడూ కడుపు నింపి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకే దర్శనం. బాలానగర్ ఆర్ఎంసీ హాస్పిటల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించబడ్డాయి. డాక్టర్ రమేష్ అభినవ్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం స్వీకరించారు. హాస్పిటల్ సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే చెత్తను డస్ట్బిన్ లో వేయడం అలవాటు చేస్తే వచ్చే 10 ఏళ్లలో దేశాన్ని క్లీన్ ఇండియాగా మార్చవచ్చని తెలిపారు. అలాగే వైద్యులుగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేలాగా దేశానికి సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు యాస్మిన్, మస్తాన్, శ్రీనివాస్, సంతోష్, ఆపరేషన్ మేనేజర్ కె శ్రీనివాసరావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. Happy Republic Day to all from RNC Hospital, Chintal and Balanagar. Today we are celebrating 76th Republic Day. This Republic Day every year
we reminds us great leaders who sacrificed for the country, for our Constitution of India, who had made this day very memorable. Every time we celebrate this day and we reminds our Constitution అనేది మనకి హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది. ప్రతి ఇయరు ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకుంటాము, మన హక్కుల గురించి మాట్లాడతాము, మన బాధ్యతలు కూడా ఇంపార్టెంటు. మనం ఇండియాని వై కాంట్ వీ మేక్ క్లీన్ ఇండియా నెక్స్ట్ 5 to 10 yearsలో మన పిల్లలకి నేర్పించి ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్లో వేసేటట్టు నేర్పిస్తే వాళ్ళకి నెక్స్ట్ 10 yearsలో క్లీన్ ఇండియాని తయారు చేసుకోవచ్చు. మనం ఒక టార్గెట్ పెట్టుకొని పిల్లలకు కూడా నేర్పించాలి క్లీన్ ఇండియా. యాజ్ ఎ డాక్టర్స్గా మేము హెల్దీ ఇండియాని తయారు చేస్తాము, కానీ ఎవ్రీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా క్లీన్ ఇండియాని కూడా తయారు చేయాలి. సో జై హింద్. Colleagues and my dear friends, today as we gather to commemorate the Republic Day of India, we are not merely observing the date on the calendar, we are honoring a defining moment in our constitutional and civilizational journey. On this very day, 26 January 1950, India transformed itself from a nation freshly freed from the colonial. Not all of us can go to మనం అందరము బార్డర్కి వెళ్ళి ఫైట్ చేయలేకపోవచ్చు, బట్ మన దేశం కోసం మన వంతు ప్రయత్నం మనం చేయొచ్చు. సింపుల్ థింగ్స్ లైక్ కీపింగ్ అవర్ కంట్రీ క్లీన్ అండ్ తర్వాత మనకి మన రైట్స్ మన హక్కులు మనం తెలుసుకోవడం, మన రెస్పాన్సిబిలిటీస్ మనం తెలుసుకోవడం, ఇవి కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. సో లెట్స్ డూ దట్. థ్యాంక్ యూ. జై హింద్. It also reminded us of our duties and responsible citizens. Republic Day is not just about remembering our freedom fighters and great leaders, but also about understanding the values that stood for unity, equality, discipline and respect for humanity. These values are not meant to remain only in books, they must be practiced in our thoughts. మనము కష్టపడేంత అదృష్టం లేదు స్వతంత్రం కోసం, బట్ మన బాధ్యతగా మన దేశానికి మనం చేయాల్సిన సేవ మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి పేషెంట్ నెగ్లిజెన్సీ అన్నది ఉండకుండా చూసుకునే బాధ్యత మనందరిది. మనం ఏంటంటే స్వతంత్రం కోసం పోరాడేంత అదృష్టం లేకపోయినా ఇప్పుడున్న పౌరుల్ని హెల్త్ ప్రకారంగా ఆరోగ్యం మంచిగా వాళ్ళకి హెల్త్ నెగ్లిజెన్స్ లేకుండా పేషెంట్లు మంచిగా చూసుకొని వాళ్ళకి బాగా ట్రీట్మెంట్ చేస్తే అదే మనం స్వతంత్రం ఇచ్చినంత దేశానికి. థ్యాంక్ యూ. So let's try our best, because it is not only government's responsibility. As a citizen, it is each and every person's responsibility to keep our India clean. If we go outside, any people, if we are going other country, we are keeping everything in our bag, we are not going here and there. But the same thing doesn't apply when we are in India. And same our kids, our students and our children are repeating us, seeing us. So why not to start from today, at least clean India. Thank you. ఇవే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి V5 న్యూస్.